కాబట్టి ఏమైంది, ఉత్తర క్షణం వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళందరినీ బళ్ళెక్కించేశారు. ఆవులు నడుస్తున్నాయి, ఎద్దులు నడుస్తున్నాయి, దూడలు నడుస్తున్నాయి. గోపాలబాలురందరూ చేతిలో ధనస్సులు విల్లంబులు పట్టుకున్నారు. గభాలన ఇన్ని ఆవులు ఇన్ని దూడలు చూసి ఏమైనా ఉపద్రవం వస్తుందేమో అని చెప్పి ఇంతమంది నడిచి బృందావనం వైపుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఆ బృందావనం చేరుకున్నారు. అర్ధచంద్రాకారంగా బళ్ళన్నింటినీ నిలబెట్టారు. ఈ మధ్యలో వీళ్ళందరూ తాత్కాలికంగా విడిది చేశారు. వసుధైక కుటుంబం అంటే ఇది. వాళ్ళందరూ ఎవరండి? అందులో నందుడు కూడా ఉన్నాడు, రాజు. కానీ వాళ్ళు ఎలా తిన్నారో, వాళ్ళు ఇళ్ళు కట్టుకునే వరకు బృందావనంలో ఎలా ఉన్నారో చూడండి. అన్ని బళ్ళు అర్ధచంద్రాకారంగా నిలబెట్టారు. నిలబెడితే అవే వాళ్ళకి ఒక చిన్న గోడ లాంటిది. ఆ మధ్యలోకి గోపకాంతల్ని పెట్టారు. పై ప్రాకారముల యందు పై వరుసలలో గోపబాలురు నిలబడ్డారు. తింటే